హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంకి కానీ చేసుకునే పెసర వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా బాగుంటాయి. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే నైటు లేదా స్నాక్స్ చేసుకోవాలంటే మార్నింగ్ పెసర్లని ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇది బ్రేక్ఫాస్ట్కి చేస్తాను కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసర్లని మార్నింగ్ క్లీన్ చేసేసుకుని ఒకసారి వాష్ చేసుకుని మిక్సీలో వేసేసి కాస్త కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మరీ మెత్తగా అయిపోనవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా. చూడండి, ఈ విధంగా ఉంటే వడలు టేస్టీగా ఉంటాయి. చూడండి, పెసర్లన్నీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఉండాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 2 అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఈ పిండిలోకి వేసేసుకోవాలి. మనం పెసర్లైనా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, పొట్టుతోటి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా రెండు కూడా బాగానే ఉంటాయి. ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా పిండి అంతట్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వడవేసేందుకు వీలుగా ఉండేటట్టు ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఈ విధంగా వడల మాదిరి వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ వేయడం రాకపోతే ఆయిల్ కవర్ మీద కానీ పాల కవర్ మీద కానీ మినప వడలు ఒత్తి వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వవు. అలాగే సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మూకిట్లోకి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే బ్యాటర్తో పునుగులు కూడా చేసుకోవచ్చు. పునుగులు కూడా చాలా బాగా వస్తాయి. ఆ పునుగులతో మనం పునుగులు స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేదంటే కర్రీ చేసుకోవచ్చు. పునుగులు పెరుగు కర్రీ, అది కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా రెండు వైపులు సెకండ్ వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఈ కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఆయిల్ ఎక్కువ అసలు పీల్చుకోలేదు. సో ఇవి పక్కకి తీసేసుకుందాం. ఇంకా మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి వడలు. సో ఈ విధంగా మనము టేస్టీ వడలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పెసర వడలు చాలా బాగుంటాయి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ తీసుకోవచ్చు అన్నమాట. సో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మినప వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసర వడలు కూడా చేసుకొని చాలా బాగుంటాయి. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇది మనకి ఇష్టమైన చట్నీతో తీసుకోవచ్చు. టమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేను పల్లి టమాటో చట్నీ చేశాను దీంట్లోకి. వడల టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. సో మరి ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చొకలాగా నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.